వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండల కేంద్రంలోని చాపాడు నందు చాపాడు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంను మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం చేయడమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చాపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలో అన్ని పంచాయతీలలో ఎక్కువ మెజారిటీ ఈసారి తెచ్చి చాపాడు మండలాన్ని నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని, అదేవిధంగా ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రతి గ్రామంలోని ఓటర్లందరినీ కలిసి ఓటర్లతో మమేకమై గత ఎన్నికల్లో 2 సార్లు ఓడిపోయినందున ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అభ్యర్థించాలని కోరడమైంది. నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడమైంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పల్లవ సుధాకర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మేకల బాబు, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలు ఎవరైనా ఎవరు వచ్చినా కూడా మీరు ఆహ్వానించుకొని పార్టీని బలోపేతం చేసుకొని ఆ బూత్ లో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మనం 2 సార్లు ఓడిపోయినాం. ఈసారి లాస్ట్ ఛాన్స్. ఈసారి కూడా ఓడిపోతే 2 సార్లు ఏమో అప్పుడు జగన్ హవా ఉందని చెప్తారు. ఈసారి జగన్ గాలి లేదు, జగన్ అవ్వలేదు, అంతా ఎత్తిపోయింది. ఇప్పుడు కూడా మనము గెలవలేకపోతే మనం రాజకీయం ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి రాజకీయం? ఎందుకు చేయాలి చెప్పండి. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని, ఇది చాలా ప్రిస్టేజ్ విషయము. ఇది చాపాడు మండలంలోనే మీరు మెజార్టీ తీసుకొచ్చారంటే చరిత్రలో ఎప్పుడు లేనటువంటి గౌరవము మీకు అందరూ దక్కుతుంది. ఈరోజు కాజీపేట మండలం చెప్తారు. కాజీపేట మండలంలో వాళ్ళకి 8,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఈరోజు సర్వేలో చూస్తే ఓన్లీ 500-1000 ఓట్లతో ఉంది. ఇంకా వచ్చే కొద్దిగా జనాలు చేరే పరిస్థితి వచ్చి పాజిటివ్ ప్లస్కి వస్తుంది మంది. ఆ రకంగా అదే రకంగా చాపాడు మండలం కూడా మీరందరూ, అంటే వేరే మండలానికి ఈ మండలం డిఫరెన్స్ ఉంది. ఈ మండలం చాలా ప్రిస్టేజ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు 8,000 ఓట్లు ఉన్నాయి వల్ల ఈ మెజార్టీ వచ్చింది. దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలో మీరందరూ ప్రతి ఒక్కరూ సాక్షిత కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేందుకు చాలా సంతోషకర విషయము. ఖచ్చితంగా మీరు మనమంతా కుటుంబం లాంటిది. మనలో ఎవరైనా ఇవ్వలో పోకండి. ఒకటి, మీరు ఎవరు వచ్చినా పార్టీ చేర్చుకోండి. మీరు ఇచ్చే గౌరవం ఇచ్చే బాధ్యత నాకు. ఇంతకుముందు అంటే 2014లో నాకు కొత్తగా తెలియదు. 2019 వరకు రాజకీయం చేయకుండా బిజినెస్ మాది చేసిన. ఇప్పుడు రాజకీయం చేయాలని చెప్పి ఏ రకంగా చేయాలని కదా ప్రతి వ్యక్తి ప్రతి ఊరి విషయం కూడా బాగా క్లియర్ తెలుసు. మీరేదో నా కాడికి వచ్చి ఏదో చెప్తే నేను నమ్మే పరిస్థితి ఉండదు. నాకు ఊళ్ళో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలా. మీరేదో బాధ్యత తీసుకోకుండా నాకు ఇన్ని ఓట్లు వస్తాయి నాకు నీకెందుకు సార్ మీరు ఎలక్షన్ అయిపోయాక చూసుకున్నావు నా బూత్ 200 ఓట్లు మెజారిటీ వస్తాయి అని చెప్తే నేను నమ్మే పరిస్థితి లేదు. నాకు గ్రౌండ్లో తెలియాలా, మీరేం చేస్తే నాకు తెలియదు. నా కాడికి వచ్చేవారు చెప్తే నా బూత్లో 200 ఓట్లు మెజారిటీ తీసుకొచ్చని చెప్తే నేను ఒప్పుకోను. నేను మీరు చేస్తానా లేదా, గ్రౌండ్ వర్క్ చేస్తానా లేదా నేను చూస్తా. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసి ఆడ తెలియాలా, ఓట్లు పడతాయి. మీరు గ్రౌండ్ వర్క్ లో కరెక్ట్ ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరిని ఓటు మన సైడ్ తిప్పుకునేకి మీరు ప్రయత్నం చేయాల్సిందిగా మీకన్నా తెలియజేసుకుంటూ, మీరేదో నాకు చెప్పేందుకు మాత్రం నేను నమ్ముతానని ప్రశ్న వదలండి. ఈసారి మాత్రం స్ట్రిక్ట్ కరెక్ట్ ఉంటా. మీరు కరెక్ట్ పని చేయండి. మీకోసం ఎంతవరకు నేను చేస్తా. అతను ఎవరు కానీ మీకు అండగా నేను ఉంటా. మీకు ఏ సమస్య వచ్చే తీసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ, మీరందరూ కృషి చేయాలని ప్రతి ఒక్కరిని పార్టీలో ఆహ్వానించుకొని పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మరీ మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.